కుల గణనకు 4 రోజుల్లో విధి విధానాలు, గణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు. 4 రోజుల్లో విధి విధానాలంటే కనీసం విధి విధానాలు వచ్చిన తర్వాత కుల గణన చేసేటువంటి అంశంలో, సమగ్ర కుటుంబ సర్వే ఏమైందనేటువంటి అంశంలో ప్లానింగ్ కమిషన్ చేసింది. ప్లానింగ్ కమిషన్ చేసిన తర్వాత ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మేము ఇవ్వకూడదు అంటున్నారా? అది సర్కార్ చేసిందా, ప్రైవేట్ చేసిందా? సర్కారే చేస్తే, ప్లానింగ్ కమిషన్ ద్వారా చేస్తే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఉన్నాయా లేవా? సమగ్ర కుటుంబ సర్వే వివరాల తర్వాత ఈ 10 ఏళ్లలో ఒక 10% 15% తేడాలు ఉంటాయి గతానికి సంబంధించి. ప్లస్ కేవలం ఎంక్వైరీ చేసుకుంటూ పోతే, సమీక్ష చేసుకుంటే 70 నుంచి 80% డేటా ఆల్రెడీ ఉంటుంది. ఒక 10-15% మాత్రమే కొత్త డేటా అవసరం ఉంటుంది. కుటుంబాలు పెరగడమో, ఇంకో కొందరు చనిపోవడమో, కొందరు బ్రతుకుండడం అనేటువంటిది, కొన్ని కుటుంబాలు పెరగడం అనేటువంటిది, ఇండ్లు పెరగడం అనేటువంటిది, లేకపోతే ఇక్కడికక్కడికి మైగ్రేట్ అయిపోయి చాలా చోట్ల మారిపోయినాయి. ఇవన్నీ కూడా ఒక 10-15% మాత్రమే ఉంటది. మరి సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే పైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ బయట పెట్టడానికి భయపెడుతుంది? దాంట్లో ఉన్నటువంటి సాంకేతిక కారణాలు ఏంటి? బయట పెట్టకపోవడానికి సాంకేతిక కారణాలు ఏమిటి? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద కూడా అనుమానం పెరిగేటువంటి అవకాశం ఉంది కదా. సాంకేతికత కారణాలు ఉన్నాయా లేవా? అది ప్లానింగ్ కమిషన్ చేసిందా, బీసీ కమిషన్ చేసిందా, ఈ ప్రభుత్వంలో ఏ శాఖ నిర్వహించింది? నిర్వహిస్తే ఆ వివరాలన్నీ తీసుకొని మిగిలినటువంటి వివరాలను పొందుపరుచుకుంటే, లేకపోతే వాటిని మార్చుకుంటే సరిపోతుంది. చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేసి కొత్త పేర్లు ఎక్కించుకొని, లేకపోతే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బతకపోయినటువంటి వాళ్ళే కొన్ని మాత్రమే ఉంటాయి తేడా. అంటే 70-80% పని ఆల్రెడీ జరిగిందే కదా, పెద్ద తేడా ఏముండదు. మీరు గతంలో ఒక ఇంటికి పోయిన తర్వాత మీ గతంలో స్కూటర్ ఉందన్నారు, ఇప్పుడు స్కూటర్ ఉందా లేదా? గతంలో కారు ఉందన్నారు, ఇప్పుడు ఉందా లేదా? అప్పట్లో ఫ్రిడ్జ్ ఉందన్నారు, ఇప్పుడు ఉన్నదా లేదా? గతంలో 4 ఎకరాలు ఉందన్నారు, ఇవాళ 4 ఎకరాలు ఉందా? అమ్ముకున్నారా, కొత్తగా ఏమైనా కొనుక్కున్నారా? మీ గతంలో 2 కొడుకులు ఉన్నారు, పెళ్లిళ్ళు అయినాయా, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? ఇంతే కదా. కొంతవరకు మాత్రమే, అంటే వాళ్ళు వాడినటువంటి డేటాని సర్వర్లో తీసుకొని అవే మళ్ళా మీరు తీసుకొని పోతే డేటా మళ్ళీ సరిచేయడం అనేటువంటిది చాలా తక్కువ పని. తొందరగా మీరు ఎన్నికలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కులగణన చేసి కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ కొత్తగా కులగణన చేయాలంటే హీనపక్షం 4 నెలలు పడుతుంది. 1 నెలలో పూర్తి చేయలేరు. సమగ్ర కుటుంబ సర్వే చేసిరు కదా, అట్లా చేస్తే అవుతుంది అంటే, మరి ఇవాళ అదే పద్ధతిని సమగ్ర కుటుంబ సర్వే 1 రోజు 2 రోజులలో చేసిరు కదా, అదే తరహా చేస్తారా? ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలంగాణ వాళ్ళతో కూడా రావాలి అనేటువంటిది తీసుకొచ్చి అదేమైనా చేస్తారా? లేదు, ఎక్కడున్నా సరే మీ వివరాలు మీ గ్రామాలలో నమోదు చేసుకోవాలనేటువంటి ఆప్షన్స్ ఇస్తారా? ఇచ్చి సమగ్ర కుటుంబ సర్వే చేసిన తరహాలోనే కేవలం 1 రోజులో 2 రోజుల్లో వారం రోజుల్లోనే పూర్తవుతుంది అనుకుంటే, విధి విధానాలు ఇచ్చిన తర్వాత నెల రోజుల్లోనే కులగణన చేసి ఆ వెంటనే కులాల సంఖ్యను మొత్తం ప్రకటించి రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉందా? దానికి ఒక డెడ్ లైన్ ఉందా? ఇట్లా పెంచుకుంటూ పోతే ఇంకా మళ్ళీ ఫిబ్రవరి దాకా కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉండదు. స్థానిక సంస్థలన్నీ కూడా మట్టి కొట్టుకుపోతాయి. దానిపైన స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే కొన్ని టైం బౌండ్ పెట్టుకోవాల్సినటువంటి పనులు ఉంటాయి. టైం బౌండ్ పెట్టుకోకపోతే గ్రామాలు నిర్లక్ష్యం అయిపోయి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయిన తర్వాత, ఏది పడితే అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకెట్లుంటది దానికి సంబంధించినటువంటి అంశంలో?